పైకి దూసుకెళ్లిన వాహనం 10 మంది మృతి 33 మంది గాయాలు. అమెరికాలో బీభత్సం అనంతర కాల్పుల్లో 2 పోలీసులకు గాయాలు. దొండగుడు కాల్చివేత. అమెరికాలో న్యూ ఆర్లిన్స్లో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా దొండగుడు తన వాహనంలో పికప్ ట్రక్ బీభత్సం సృష్టించాడు. వీధిలో సంబరాల్లో ఉన్నటువంటి జనంపైకి దూసుకెళ్లి 10 మంది మృతికి కారణమయ్యాడు. 33 మందిని గాయపరిచాడు. అనంతరం జరిగిన ఎదురు కాల్పులు 2 పోలీసులు గాయపడ్డారు. దొండగుడిని పోలీసులు హతమార్చారు. ఈ ఘటనపై ఉగ్రచర్య కోణంలో అమెరికా దర్యాప్తు సంస్థ FBI విచారణ జరుపుతోంది. దొండగుడిని టెక్సాస్ చెందిన షంషుద్దీన్ జబ్బార్గా గుర్తించారు. అతడు అమెరికా పౌరుడే. అతని హయాంలో ఐసీసీ ఉగ్రవాద సంస్థ జెండా అతని వాహనంలో ఐసిస్ ఉగ్రవాద సంస్థ జెండా లభించింది. లూసియానా రాష్ట్రంలో ఉన్న న్యూ ఆర్లిన్స్లో బార్బన్ వీధిలో కొత్త సంవత్సర వేడుకలకు వేల మంది తరలివస్తే దీంతో పాటు బుధవారం సాయంత్రం సమీపంలోని స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ ఉండటంతో మరింత మంది ఈ ప్రాంతానికి ముందుగానే వచ్చినటువంటి సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తిరుమలలో భక్తుల సొత్తు స్వాహ అంటూ దొరికి వస్తువులు పప్పు బెల్లాలా పంచిన వైన వైకాపాయంలో కమాండ్ కంట్రోల్